నమస్తే అండి. మరి ఈరోజు అమరావతిలో పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కానీ దాని ఇనాగరేషన్ ఫంక్షన్లో మీరు కూడా పాల్గొన్నారు. ఎలా అనిపిస్తుంది అసలు ఇదంతా చూస్తున్నారుగా ఎంత జనసందోహంతో ఎంత బాగుందో చూస్తున్నారుగా. కళకళలాడుతుంది అమరావతి కళ. ఒక చంద్రబాబు నాయుడు ఒక విజన్ ఉన్న నాయకుడు మొదలు పెడితే ఎలా ఉంటుంది అనేది చూస్తున్నారుగా. పొట్టి శ్రీరాములు విగ్రహం గురించి కానీ మిగతా అమరావతి డెవలప్మెంట్ కానీ అలాగే మా లోకేష్ గారు ఆయన తండ్రి గారి ఆదేశాలతో ఆయన స్ఫూర్తి చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితోనే ఏ కార్యక్రమం అయినా సరే లోకేష్ గారు ముందుండి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారంగా కూటమికి ఎలాగైతే పనిచేయాలో అన్ని విధాల అనుకూలంగా అన్ని విధాలా పనిచేస్తున్నారు. అలాగే అమరావతి ఎంత స్పీడ్గా రోడ్లు కానీ ఎంత డ్రైనేజీలు కానీ నిర్మాణం ఎంత స్పీడప్ జరుగుతుందో చూసారా. తొందరగా ఇంతకుముందు ఏ నాయకుడు ఇంతవరకు ఎవరో చేసింది లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ఆయన ఇంకొక 5 ఏళ్ళు కానీ మళ్ళీ ఉంటే అది రాజధాని మరొక హైదరాబాద్ కదా ప్రపంచంలోనే నెంబర్ 1 దేశం మన రాష్ట్రం. అది అమరావతి రాజధాని నెంబర్ 1 ప్రపంచం మొత్తం మనైపు చూస్తుంది ఇప్పుడు ప్రెజెంట్. ఒకవైపు ఏమో వైసీపీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా రాజధానిలో భూములు కొట్టేయడానికి కానీ లేదంటే నిర్మాణాల పేరుతో బినామీలకి కాంట్రాక్ట్ ఇవ్వడానికి కానీ చంద్రబాబు నాయుడు లోకేష్ ప్రయత్నిస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. పోయినసారి వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ గురించి ఎన్ని మాట్లాడతాం వేస్ట్ అండి. మనం ఇప్పుడు ఏమని చెప్తారు మా నాయకులు మాకు వాళ్ళ గురించి మనం ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయినా పవన్ కళ్యాణ్ గారైనా లోకేష్ గారైనా ఏం చెప్తున్నారు? వాళ్ళ గురించి వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు. మనం పని చేసుకుంటూ వెళ్ళాలి. ప్రజలకి ఏది ఉపయోగపడేది, ఏ కార్యక్రమం ఏది మంచి కార్యక్రమం ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేయాలి. కానీ ఇవన్నీ చెప్పుకొని వాళ్ళ మీద విమర్శించుకుని టైం వేస్ట్, మనకేం ఉపయోగం లేదు. ప్రజలకి బాగా తెలుసుకున్నారు ప్రజలు కూడా. మనకు ఇప్పుడు జరగాల్సిన కార్యక్రమం ఏంటి అది చూడాలి. ప్రస్తుతం ఎలా ఉందండి అమరావతిని చూస్తూ ఉంటే రోడ్లు కానీ డెవలప్మెంట్స్ కానీ గతంలో ఆగిపోయిన నిర్మాణాలు కానీ ఇవన్నీ ముందు తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తుందిగా. మీ మీడియా కూడా చూస్తున్నారుగా, మీరు కూడా ప్రజలు కూడా ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు. ఇవాళ కొత్తగా ఏమి ఇదే ఆయన ఇంకా చేస్తూనే ఉంటారు కార్యక్రమాలు. ఇప్పుడు ఆయన వయసు ఎంత? చంద్రబాబు నాయుడు వయసుకి ఎంత వయసు? అయినా సరే ఆయన చిన్న కుర్రోళ్ళలాగా ఆయన పొద్దున్నే 4 మనమే లేగలేం, ఆయన లేకటం కుర్రోళ్ళలాగా వర్క్ చేయటం ప్రతి కార్యక్రమానికి మనకు ఆయన ముందు ఉంటారు, మనమే లేట్ ఉంటున్నాం. దాన్ని బట్టి మనం ఇంకా ఎంత స్పీడ్గా ఉండాలి ఏమంటే. మాకు చంద్రబాబు నాయుడు గారికి ఆయన వల్లే రాజధాని నిర్మాణం కానీ ఏదైనా జరగగలుగుతుంది. అంతేగాని ఇంకా ఎవరు ఎన్ని మాట్లాడుకోనండి. మాట్లాడుకోవడం వలన ప్రజలు చూస్తున్నారు, కానీ ప్రజలు చూస్తూనే ఉన్నారు. మనం ఇంకా వాళ్ళ గురించి మనం ఇంకేం చెప్పుకునేది. పరిపాలన పట్ల సంతృప్తిగా ఉన్నారంటారా రైతులు కానీ యువత కానీ మహిళలు కానీ? హ్యాపీగా ఉన్నారు. ఎవరన్నా మీకు ఏమన్నా చెప్పారా? ఎవరు హ్యాపీగా లేము మాకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని చెప్పలేదుగా. అందరూ హ్యాపీగానే ఉన్నారు. ప్రతిదీ ఇప్పుడు రాజధాని నిర్మాణం అంటే మామూలు విషయం కాదు. ఏమంటే నిదానం జరుపుకుంటూ ఒకటోటి చేసుకుంటూ రావాలి. ఇదేమన్నా ఇదే ఎంత ప్రశాంతంగా జరుగుతుందో చూడండి. జనసందోహంతో కళకళలాడుతూ ఎవరి కాళ్ళు సంతోషంగా ఉంటున్నారు. మా రాజధాని నిర్మాణం అవుతే మా ప్రతి ఒక్క కుటుంబానికి ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, లోకేష్ గారు చెప్తున్నారు, మా విద్యాశాఖ మంత్రి గారు చెప్తున్నారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నారు. ఏముంది కానీ దాన్ని బట్టి జనాలు ఎప్పుడు అయినా సరే మనకి ప్రతి కుటుంబంలో ఉద్యోగం రావాలి. కంపెనీలు వస్తే మనకు ఉద్యోగాలు, అందరికి ఉపాధి ఉంటుంది. కంపెనీలు తెచ్చే విధంగా లోకేష్ ప్రయత్నం చేస్తున్నారంట. 100% 1000% కూడా ప్రయత్నం చేస్తున్నారు. చూస్తున్నారుగా. ప్రతిసారి అమెరికా సింగపూర్ ప్రతి ఎక్కడ కంపెనీలు ఉన్నాయి అక్కడ ఉపాధి కోసం. ఎవరి కోసం? వాళ్ళ కోసం కాదు కదా. జనాలు ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కంపెనీలు వస్తే నిరుద్యోగ సమస్య పోతుంది, ప్రతి ఒక్క కుటుంబంలో ఉద్యోగం ఉంటుంది. ఏమంటే అది మనం అది చూడాలి. ఓకేనండి. థ్యాంక్ యూ.